దేవుని వాక్యం అందించుటకు ప్రేమతో ఆహ్వానించిన వీళ్ళ ప్రభాకర్ గారికి కుటుంబ సభ్యులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడున్న స్థానిక పెద్దలు కుటుంబరావు గారు మోష గారిని బట్టి, అలాగే వారు ప్రేమించి ఇచ్చిన అవకాశం బట్టి వారు కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని దాసులు పాలరాజులో కూడా పాలన మన మధ్యలో ఆశీర్వాదకరం. సో వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. క్లుప్త సందేశం అది ఇది పోటీగా ఉంటుంది కాబట్టి బాగుండేది అనిపిస్తుంది నాకు. సరే, మనకు తెలియదు, యాదృచ్ఛికం, వాటి బర్త్డే. సో అది మార్చలేము, ఈ స్థితి కూడా మార్చలేని డేట్ కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ఉందో. ఈ ఊర్లో ఉన్న దోమలకు మర్యాద లేదు, ఎక్కడ పడితే అక్కడ గుర్తుంది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 146వ కీర్తన. కీర్తన గ్రంథం 146వ కీర్తన మొదటి 2 చరణాలు చదువుతుంది. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపు. నా జీవిత కాలం అంతా నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలం అంతా నా దేవుని కీర్తించెదను. 5వ వచనం, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన కొరకై దీవించి ఆశీర్వదించున్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, ఈ రాత్రి వేళ మీ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన రక్షణను బట్టి స్తుతిస్తున్నాం. మీ దాసుడు ప్రభాకర్ గారిని బట్టి, మీ దాసులను బట్టి స్తోత్రాలు. వారి సంతానాన్ని మీరు దీవించారు, ఆశీర్వదించారు. ఇచ్చిన 3 కుమారులు కుమార్తెను బట్టి స్తుతిస్తున్నాం. వాళ్ళు రాణి గారిని మీరు ప్రేమించి మరొకసారి కనికరించి మరొక కుమారుని మీరు దయచేసిన సందర్భముగా నేను స్తుతించుటకు మీరు ఇచ్చిన సహాయం కొరికే స్తోత్రాలు. అమ్మాయి డెలివరీ దగ్గర బీపీ ఎక్కున్నప్పటికీ మీరు కనికరించారు, క్షేమంగా ఇంటికి నడిపించారు. మీ దాసరాల చిన్నబాబును దీవించి మీ కృపల వర్ధిల్లే చెవిలిస్తున్న ప్రార్థన చేస్తున్నాం. అలాగే బాండు తమ్ముడు మర్దలు గారి బట్టి స్తోత్రాలు. వారి వైవాహిక జీవిత యానివర్సరీ బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి వివాహ జీవితంలో మెరుస్తున్న మేలు కొరికే స్తోత్రాలు. సంతానం దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడున్న స్థానిక సంఘాన్ని అలాగే పరిశుద్ధులను దీవించండి. మాకెదురుగా బర్త్డే కార్యక్రమం జరుగుతుండగా వారికి కూడా ఆ చిన్న బాబుకు దీవెన దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ కోరికను అలంకరించమని, క్రీస్తు యేసుని గణపరచమని యేసు క్రీస్తు నామమును స్తుతించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. మనం చదివిన కీర్తన 146వ కీర్తన దావీదు రాసిన కీర్తన. ఇందులో 10 చరణాలు ఉన్నాయి. జస్ట్ నేను ఒక 5 భాగాలు చేసి చాలా క్లుప్తమైన సందేశాన్ని విని మనం సెలవు తీసుకుందాం. మొదటి 2 వచనాలు దేవుని స్తుతించట, దేవుని స్తుతించట. 3, 4 వచనాలు దేవుని రక్షణను జ్ఞాపకం చేసుకున్నట, దేవుని రక్షణను జ్ఞాపకం చేసుకున్నట. 5, 6 వచనాలు దేవుని సహాయాన్ని అనుభవించుట, దేవుని సహాయాన్ని అనుభవించుట. ఇక 7 నుండి 9 వరకు దేవుని గుణ లక్షణాలని ప్రకటించుట, దేవుని గుణ లక్షణాలని ప్రకటించుట. 10వ వచనంలో దేవుని రాకుడ కొరికై ఎదురు చూచుట, 10వ వచనంలో దేవుని రాకుడ కొరికై ఎదురు చూచుట. సో ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన 145 నుండి 150 వరకు. ఈ కీర్తనకు ఒక పేరు పెట్టుకున్నాం, చిన్న పేరు పెట్టుకున్నాం, హల్లెలూయా కీర్తన. హల్లెలూయా కీర్తనలు లేదా
ప్రైజ్ ద లార్డ్ సాంగ్స్ అంటారు ఇంగ్లీష్ లో, సాంగ్స్ ఆఫ్ ప్రైజ్. సో హల్లెలూయా కీర్తనలు సందర్భంలో వారు హల్లెలూయా ఎందుకు అంటున్నారో ఈ 145 నుండి 150 వరకు దేవుడు చాలా చక్కగా చెప్పారు. సో ఈ రాత్రి చెప్పడానికి మనకి వీలు కాదు, కానీ బట్ 146 కీర్తనలో దావీదు దేవుని స్తుతించడం ఎక్కువగా నేర్చుకున్నారు. వీళ్ళు ప్రభాకర్ గారి కుటుంబ సభ్యులు కూడా ఈ రాత్రి వేళ దేవుని స్తుతించడం, దేవుని కీర్తించడం కారణం చెప్పాడు బాండు గారు. బాండు మీ తమ్ముడు ఎవరు లోపల? ఇది ఒక మైక్ వేయడా మనకు, రైట్? ఓకే సరే, ఓకే. సో ఈ కీర్తన 146 కీర్తనలో దావీదు దేవుడు ఎలా స్తుతిస్తున్నాడో కలిసి నేర్చుకుందాం. మనము కూడా దేవుని అలాగ స్తుతించాలా, అలా కీర్తించాలని దేవుడు నీ నుండి నా నుండి ఆశిస్తున్నాడు, మన నుండి కోరుతా ఉన్నాడు. చూడండి 146 కీర్తన చదువుదామా. నా ప్రాణము యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతించేదను, నేను బ్రతుకు కాలమంతా నా దేవుని కీర్తించేదను. సో కీర్తన రాసే టయానికి దావీదు తన ప్రాణంలో దేవుని ఎక్కువగా కీర్తిస్తా ఉన్నాడు, లేదా దావీదు తన హృదయంలో దేవుని ఎక్కువగా గణపరుస్తున్నాడు, దావీదు తన హృదయంలో దేవుని ఎక్కువగా హెచ్చిస్తా ఉన్నాడు. అందువల్ల అక్కడ రాయబడిన మాట నా ప్రాణమా అని చెప్పాడు. ఆ మాట చూడండి, నా ప్రాణమా అన్నాడు. సో దావీదు తన ప్రాణంలో తాను దేవుని స్తుతించడం ఎక్కువగా నేర్చుకున్నాడు. ఎవరితో చెప్పట్లేదు. అక్కడ పలానాలు కలిసి దేవుని స్తుతిద్దాం, పలానాలు కలిసి దేవుని ఆరాధిద్దాం, పలానాలతో కలిసి దేవుని మహిమపరుద్దాం, అలా కాకుండా తన ప్రాణము అన్నాడు అక్కడ. సో తన అంతరంగంలో ఉన్న సమస్తమైన వాటిని ఒక చోట క్రోడీకరించి నా ప్రాణమా అన్నాడు. చూడండి. సో దావీదే ఎక్కువ సార్లు తన ప్రాణము తనలో మాట్లాడుతున్నాడు, లేదా తన ప్రాణంలో తను దేవుని స్తుతిస్తున్నాడు. అందువల్ల 103వ కీర్తనలో నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో, ఎంత మంచి మాట, నా ప్రాణమా సరే థ్యాంక్ యూ. సో తన ప్రాణంలో తాను ఎక్కువగా దేవుని స్తుతించడానికి ఎంత నేర్చుకున్నాడు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోద్దన్నాడు. దావీదు దేవుని మర్చిపోలేదు ఎక్కడ కూడా. బాగుంది. దావీదు ఎక్కడ తన జీవితంలో దేవునికి దూరంగా లేడు. దావీదు తన ప్రాణంలో దేవునికి సమీపంగా ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధనలు మనం చూస్తే లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం చదువుతాము. లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం. ఎవరైనా సార్, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తిన్నము, త్రాగు అన్నాడు. సో ఇక్కడ కూడా ఒక ధనవంతుడు. దావీదేమో రాజు దేవుని మర్చిపోలేదు, దేవునికి దూరంగా లేడు, దేవునికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా జీవించలేదు. బట్ ధనవంతుడు కూడా, ఇతడు కూడా యూదుడే. ఈ యూదుడు దేవుడు బహుగా దీవించాడు, ఆశీర్వదించాడు. పొలానికి మంచి వర్షం ఇచ్చాడు, పొలానికి మంచి రాబడి ఇచ్చాడు, పొలానికి మంచి రాశి ఇచ్చాడు. కానీ ధనవంతుడు తన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వలేదు, కానీ తన హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేదు.
లేదా తన హృదయంలో దేవునికి అవకాశం ఇవ్వలేదు. అందువల్లే నా ప్రాణమా అని దావీదు స్తుతిస్తా ఉంటే వీడు అన్నాడు, నా ప్రాణమా తిన్నుము త్రాగుము సుఖించన్నాడు. ఎంత విచారకరం, ఎంత బాధాకరం అండి, ఎంత బాధాకరం. అమ్మా, ఈ కొడుకులో దేవుడు ఇన్ని మేలులు చేసి, ఇన్ని ఉపకారాలు చేసి, ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తే మానవుడు దేవుడు ఎంత త్వరగా మర్చిపోయాడు చూడండి. ఎంతగా దేవుని మానవుడు దూరం పెట్టాడో చూడండి. నా ప్రాణము తినుము త్రాగుము సుఖించుమంటూ ఎన్ని సంవత్సరాలనండి? వాడి ఆయుష్ వాడి చేతిలో ఉందనుకున్నాడు, వాడి ఆరోగ్యం వాడి చేతిలో ఉందనుకున్నాడు, వాడి డబ్బు వాడి చేతిలో ఉందనుకున్నాడు, లేదా వాడి యొక్క ఆస్తి వాడి చేతిలో ఉందనుకున్నాడు. అందువల్ల దేవుడు అన్నాడు, ఓ వెర్రివాడ అన్నాడు. ఏమన్నాడండి? ఓ వెర్రివాడ, ఓ వెర్రిదాన, లైక్ దట్. ఓ వెర్రివాడ, ఓ ఫులిష్ మ్యాన్. రాత్రి కోడి మామిడిలో ఉన్న ప్రజలారా, దేవునికి ఎన్నో మేలు చేశాడు. ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్నిస్తున్నాడు, గాలినిస్తున్నాడు, అంతస్తులు ఇచ్చాడు, అని సంపద ఇచ్చాడు. ఇటు దేవుని మర్చిపోయి మానవుడు తినడం త్రాగడం సుఖించడం ఒక డ్యూటీగా పెట్టుకున్నాడు. వీడు డ్యూటీ అండి, తినడం త్రాగడం సుఖించడం. నేటి మానవుడికి కూడా తినడం త్రాగడం అని ఈ లోకంలో సంతోషించడం. కానీ రాత్రి దేవుడిచ్చే జవాబు ఏమిటంటే, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు. స్నేహితుడా, ఈ రాత్రి ఆలోచన వచ్చే, దేవుని ప్రాణాలు తీయకముందే, ఈ లోకంలో నీ ప్రాణాన్ని అని ముగించకముందే, నీ బంధువులు ఊపుండగానే ఆ పరలోకమందున దేవుని దావీదులా జ్ఞాపకం చేసుకో, దావీదులా గుర్తు చేసుకో, దావీదులాగా నెమడివేయి. సో దావీదు దేవుని మర్చిపోలేదు, ధనవంతుడు దేవుని మర్చిపోయాడు. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం చదువుదాం. 21వ వచనం, 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచాలను. వారు దేవుని ఎరిగి కూడా. సో లోకంలోని మానవుల గురించి పౌలు నొక్కి చెప్తారు. వారు దేవుని ఎరిగి కూడా. వారు తెలుసు దేవుడు అంటే దేవుడు. ఈ లోకంలోని ప్రజలకు ఈ సూర్యచంద్ర ఎలాగొచ్చే వారికి తెలుసు, ఈ ప్రపంచం ఎలాగా నిర్మించబడుతుందో తెలుసు వారికి. ఎరిగి కూడా వారు దేవుని మహిమపరచలేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. దావీదేమో దేవుని స్తుతిస్తా ఉన్నాడు, ధనవంతుడేమో దేవుని విసర్జించాడు. లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవునికి దూరంగా ఉన్నారు. ఈ రాత్రి నీ హృదయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు లేవు, గ్రాటిట్యూడ్ లేదు నీ హృదయంలో. దేవునికి హృదయంలో ఎక్కడ కూడా చోటు లేదు. స్నేహితులా, ఈ రాత్రి ఆలోచన వచ్చింది. దేవునితోనే మాట్లాడుతున్నాడు. దేవుడు ఇంతగా నిన్ను దీవించి ఆశీర్వదిస్తే, ఇంతగా వృద్ధిలో చేస్తే నా జీవితం ఎలా ఉంది రాత్రి వేళ? ఆ దేవునికి కృతజ్ఞత లేకుండా ఎరిగి కూడా ఎరిగి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఇక దేవుని ప్రజలమైన మనము కూడా కొన్ని సందర్భాలు ఎలాగుంటామో చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. 32వ వచనం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. కన్యక తన ఆభరణమును మరచున, పెళ్లి కుమార్తె తన వడ్డాణమును మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు. అది దగ్గు వస్తుంది, అది అందరికీ ప్రమాదం. అది ఆస్తమకు డాక్టర్లు చెప్తున్నారు, లంగ్స్ దెబ్బతింటారు. సరే కూర్చో. సో ఇశ్రాయేలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదని దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నారు. అన్నాడు, వారు లెక్కలేనన్ని దినములు ఏమన్నారు? నన్ను మర్చిపోయారు. దే ఫర్గాట్ వాడు మర్చిపోయారు. మరి దావీదు అన్నాడు,
నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేని డు నాట్ ఫర్గెట్ అన్న. ప్రాణంలో డు నాట్ మర్చిపోవద్దు. బట్ ఇశ్రాయేలును మర్చిపోయారు, ధనవంతులు మర్చిపోయారు, అని ఈ లోకంలోని ప్రజలు మర్చిపోయారు. విశ్వాసి దేవుడు చేసిన మేలుని ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి నిమిషం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. అందువల్ల దావీదు అన్నాడు, నా ప్రాణమా నా ప్రాణమా నా జీవిత కాలం అంతా నా బ్రతుకు కాలం, నా జీవిత కాలం అంతా నా బ్రతుకు కాలం అంతా. అయితే దేవుడు ఈ మేలు చేశాడు. ప్రభాకరరావు గారికైనా బాండు గారికైనా మనకైనా దేవుడు ఈ మేలు చేశాడు, ఈ ఉపకారం చేశాడు, ఈ ఆశీర్వాదాలు ఇచ్చాడు. కాబట్టి నా ప్రాణమా నా జీవిత కాలం అన్నాడు. ఏ కాలం? నా జీవిత కాలం. ఇంగ్లీష్ యాజ్ లాంగ్ యాజ్ అ లైఫ్ అన్నాడు. నేను జీవించినంత కాలం నా హృదయంలో దేవుని మర్చిపోను. దేవుని మర్చిపోను నా జీవిత కాలం. యాజ్ లాంగ్ యాజ్ మై లైఫ్, నా జీవితంలో ఎప్పుడు మర్చిపోను. ఎంతకాలం దేవుడు ఆశిస్తాడు? అది 70, 80, 90, 100. అంతకాలం నా దేవుని స్తుతిస్తాను. ఎలా స్తుతిస్తాను? ఎలా స్తుతిస్తాను? కీర్తనల గ్రంథం 145వ కీర్తన, 145వ కీర్తన మొదటి చరణం. రాజువైన నా దేవా నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సముతించెదను. ఆ అనుదినము అనుదినం అన్నాడు. అనుదినం మనం ఎలా అంటే దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు దేవానికి స్తోత్రాలు అంటాం. ఏదైనా కష్టం కలిగినప్పుడు ఏం చేస్తాం? దేవుని స్తుతించడం మానేస్తాం. మరి దావీదు అలా కాదు. కష్టాలలో, నష్టాలలో, మేలులో, ఉపకారం అనుదినం అన్నాడండి. అనుదినం నా దేవుని కీర్తిస్తాను, నా దేవుని మహిమపరుస్తాను, నా దేవుని ఆరాధిస్తాను. ప్రియ స్నేహితులారా, ఈ రాత్రి వేళ దావీదుతో కలిసి వెళ్దాం. ఎలా కలిసి వెళ్దాం? ఒక మాట చూద్దాం. కలిసి వెళ్దాం. కృతజ్ఞత అనేది ఒక విశ్వాస యొక్క లక్షణం. అది ఎలాగా? లూకాసు వార్త 17వ అధ్యాయం 9వ వచనం చదువుదాము. 9వ వచనం జస్ట్ వచ్చా 19. లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం, 10-17 చదువుతున్నా. 10వ అధ్యాయం 17వ వచనం. శిష్యులు తిరిగి వచ్చి, ప్రభువా నీ నామం వల్ల నాకు లోబడు. 17వ అధ్యాయం 17వ అధ్యాయం లూకాసు వార్త 17వ అధ్యాయం వచనం 15వ వచనం చదువు. 15వ వచనం. ఒకరు పోటీ కాదు, మనం వాళ్ళకు పోటీలాగా ఉంటుంది. ఇక్కడ కూడా వాళ్ళు ఆగట్లే, మనం ఆగట్లే. ఇక్కడ వారిలో ఒకడు ఇటు చూస్తారా? వారిలో ఒకడు అంటే ఏమిటి? స్వస్థత పొందిన వారిలో ఒకడు. అర్థమైందా? ఎవరు? స్వస్థత పొందిన వారిలో వారిలో ఒకడు. స్వస్థత పొందిన వారిలో ఒకడు అంటే మేలు పొందిన వారిలో ఒకడు, సహాయం పొందిన వారిలో ఒకడు. ఎవరి ద్వారా? యేసు ప్రభువు. ఒక్కసారి నిలబెడతారు, ఎవరు కదలకూడదు. వారిలో ఒకడు చదివానా? వారిలో ఒకడు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో ఏం చేశాడండి? దేవుని మహిమ పరించి చదుమా తిరిగి వచ్చి, అది ఇంపార్టెంట్. మేలు పొందిన ఒక వ్యక్తి, స్వస్థత పొందిన ఒక వ్యక్తి ఏం చేశాడు? తిరిగి వచ్చి అన్నాడు. అర్థం ఏమన్నాడు? తమ్ముడు ఏం చేశాడు? తిరిగి వచ్చి ఒక ప్రశ్న వేస్తాడు. ఇలా చూస్తాడు. మనము దేవుని ద్వారా ఎన్ని మేలులు పొంది కూడా ఇంటిలో ఒక స్తుతి కూడికి లేదండి మనకు. నేను అర్థమైందే కాలేదు. మేలు పొందావు నువ్వు,
దీవెన పొందాం. మీ అబ్బాయికి బీటెక్ సీట్ వచ్చింది, మీ అబ్బాయికి జాబ్ వచ్చింది, దేవుడు లోకం నుండి కాపాడాడు, ఆపరేషన్ కూడా కాపాడాడు. ఇదేంటిది? నువ్వు మేలు పొందాం. ఏమందా? మేలు పొందాం, మేలు పొందాం, మేలు పొందాం, సహాయం పొందాం, సహాయం పొందాం. బట్ ఈ వీడు చూడు తిరిగి వచ్చి ఏం చేశాడు? చదమ్మా. ఏం చెల్లించాడు? ఆయనకు, ఎవరికి? ప్రభుయేసుక్రీస్తుకి ఎలా చెల్లించాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దావీదు ఏమన్నాడు? నా ప్రాణమా అనుదినము, ఏ దినము? అనుదినము నేనేం చెల్లిస్తాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అనుదినం, అనుదినం. సరే, ప్రభువు వాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత ప్రభు ఏమన్నాడు? చదుమా. అక్కడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులేరు కదా, ఆ 9 ఎక్కడా? నువ్వమ్మాయి నేనే మాట్లాడేమనుకోద్దు, చదివమ్మా నేనే. ఎక్కడ వారు? నా ద్వారా మేలు పొందారు కదా వీళ్ళు, నా ద్వారా ఆశీర్వాదాలు పొందారు కదా, నా ద్వారా దీవెనలు పొందారు కదా. తిరిగి రాలేదు వారు. They never came back. They never returned. తిరిగి రాలేదు స్తుతులు చెల్లించడానికి, తిరిగి కృతజ్ఞతలు చెల్లించడానికి రాలేదు, రాలేదు, రాలేదు. అందువల్ల దావీదు, నా ప్రాణమా, నా ప్రాణమా, ప్రాణమా, నా జీవిత కాలం, నా జీవిత కాలం ఫరెవర్ అండ్ ఎవర్ నేను ఎల్లప్పుడూ స్తుతులు చెల్లిస్తాను ఆ దేవునికి. నా బ్రతుకు కాలం, ఏ కాలం? నేను ఎంత కాలం బ్రతుకుతున్నా నాకు తెలియదండి. ఈరోజే కావచ్చు, రేపు వెళ్ళొచ్చు. బట్ బ్రతికినంత కాలము ఎవరికి జ్ఞాపకం చేసుకుంటాను? చెప్పలే. ఒక చోట రాజశేఖర రెడ్డి గారు ఈ ఏదండి అది ఒకటి తీసుకొచ్చారు కదండి, అది ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ ఈ జంగారెడ్డిగూడెం దగ్గర ఆయన ఫోటో పెట్టుకొని అడిగారు, ఏంటి చాలా పెద్ద ఫోటో పెట్టారంటే, మా అబ్బాయి అండి గుండె ఆపరేషన్ కి డబ్బు లేకున్నప్పుడు చాలా ఖరీదండి, ఆయన గారు వచ్చారని ముఖ్యమంత్రి, ఇక ఆయన గారు 5 లక్షలు ఇచ్చారు, ఆయన మేలు మేము మర్చిపోమండి. అంటే ఆయన మేలు, ఒక గుండె ఆపరేషన్ కి డబ్బులు ఇస్తే ఆయన మేలు మర్చిపోయాం, ఆయన మేలు మర్చిపో. దేవుడు ప్రతి క్షణం నేను కాపాడుతున్నాను. ఎడదవాడు కోరిమాడు మార్కులు ఎన్నిసార్లు కాపాడలేదు నేను, ఎన్నిసార్లు భద్రపరచలేదు. ఆలోచించి వాడు ఎక్కడ, వాడు ఎక్కడయ్యా? వాళ్ళు రాలేదా నీతో? నా ద్వారా మేలు పొందారు, నా ద్వారా ఆశీర్వాదం పొందారు, నా ద్వారా స్వస్థత పొందారు, నా ద్వారా ఆరోగ్యం పొందారు. వాడు ఎక్కడ? వేద్దా. కానీ దావీదు అన్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములను. సోదరా సోదరి, ఈ రాత్రి గుర్తుపెట్టు. వారు దుబాయ్లో ఉన్నారు, దేవుడు ఇక్కడ మీరు ఉన్నారు. దేవుడు కాపాడట్లేదు. అవును, నిన్ను కూడా కాపాడుతున్నాడు. కనుమే ఎక్కువ మాట్లాడుతున్నాడు. స్తుతులు చెల్లించు, కృతజ్ఞత చెల్లించు, దేవుని ఆరాధించు, దేవుని హెచ్చించు. సో ప్రభాకర్ గారి కుటుంబంలో అయినా మన కుటుంబాలైనా దేవుని మేలు ఎప్పుడు మర్చిపోద్దండి. ఆయన మేలు మర్చిపోతే బైబిల్ ఒక మాట ఉంది, కృతజ్ఞత లేనివారు. ఏం లేనివారు? కృతజ్ఞత లేనివారు, కృతజ్ఞత లేనివారు. అలా ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. సో ఒకటి, దేవుని స్తుతిద్దాం అనుదినము. నా జీవిత కాలము, నా బ్రతుకు కాలం ఎక్కడ? ప్రాణములో. ఎక్కడండి? ప్రాణములో. మాట్లాడదు ప్రాణములో. ప్రాణం పోతే ఏముందిగా, మీ నెత్తను రా అంటాడు. ఎక్కడికి? పరదేశులము. కానీ ప్రాణం ఉన్నంత వరకు ఎవరు స్తుతిద్దాము? దేవుని స్తుతిద్దాం, దేవునికి జ్ఞాపకం చేసుకుందాం. రెండోది చెప్పి ముగిస్తాను, ఎందుకంటే బాగుంటుంది. నాకేం చాలా అలజడిగా ఉంది లోపల, ఎందుకో అది మా పోటీతత్వం ఉన్నట్టుంది. సో సరే, బాగుండదు. 145వ కీర్తన 3వ చరణం. చదవ 3వ చరణం. యెహోవా లేదు, 146 కీర్తన చెంది. 146 కీర్తన 3వ చరణం చదువు త్వరగా. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారి నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును. రైట్ రైట్ అన్న రైట్. చివరిగా చెల్లి, ఓ చెల్లి నిలబడి కూర్చో. బజార్ నిలబడాలి, ఈ తిరునాళ్ళ కాదు. రైట్. రెండవ చివరిగా
జస్ట్ ఓకే. సో 3-4 వచనాల్లో దావీదు రక్షణను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏంటంటే రక్షణ అన్నాడు. అది రాజుల చేతనైనను నరుల చేతనైనను ఏం కలగదు, రక్షణ కలగదు. అమ్మాయి, తమ్ముడు, చెల్లి, ఈ రాత్రి వేళ రక్షణ గురించి మాట్లాడుతున్నాను కొద్ది నిమిషాలు. సో మానవుని కొరకే ఈ కీర్తన రాసింది ఎవరు? దావీదు ఎవరు? రాజు. అయినా ఏడే రాజు ఏం చేస్తాడు? ప్రజలు రక్షిస్తాడు. ఎవరి నుండి? శత్రువులు రక్షిస్తాడు. అంతేనండి, శత్రువులు అంతేనా? మరి దావీదు అన్నాడు, అయ్యా నేను మేము రక్షిస్తాడు శత్రువులు దాడి చేయకుండా. శత్రువులతో పోరాడి మేము కాపాడుతాం. బట్ మీ ఆత్మని రక్షించలేను, మీ ఆత్మ రక్షించలేను. అందులో 49వ కీర్తనలో ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. సాధ్యం కాదు, విమోచింపలేడు. మీరు పాస్టర్ కోర్టులు కావచ్చు, పాస్టర్ కుమార్తెలు కావచ్చు, నథింగ్, పరలోకం వెళ్ళలేము. నీ ఆత్మ రక్షించబడకపోతే, నీ ఆత్మ విమోచింపబడకపోతే కింద పాతాళం ఉంది, అగ్ని గంధకుల మండే గుండముల యుగాలు కాలుతాం. సో దావీదు అన్నాడు, అది రాజుల చేత లేదు, నరుల చేత లేదన్నాడు. ఏమి లేదు? ఆ రక్షణ లేదు. మంచి మాట, ఏడే బాగా చెప్తున్నాడు. ఏం లేదు? రక్షణ లేదన్నాడు. మరి రక్షణ ఎవరి దగ్గర ఉంది? యోనా గ్రంథానికి వెళ్దాం. 9వ వచనం, 2వ అధ్యాయం 9-10 వచనాలు. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనం చదివాను. యోనా తిమింగ గర్భములో ఉండి పాట పాడుతూ దేవునికి స్తుతులు చెల్లిస్తూ మాట్లాడుతున్నాడు. చదువు 2వ అధ్యాయం యోనా గ్రంథం 763 పేజీ. 763 పేజీ. మనం అక్కడిక్కడ బైబిల్ చెప్తాను, చదివే అలవాటు ఉండదు మనకు. అలా ఇలా చెప్తున్నారు బైబిల్. దొరికిందమ్మా బాబా, పూరమావిడి ప్రజలారా, బైబిల్ అలవాట్లేదు, చదివే అలవాట్లేదు మనకు. మళ్ళీ విషయ సూచికి వెళ్తున్నారు ఎక్కడుంది అది అని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించాను, మొక్కుబడి చెల్లింపక మానను. యెహోవా యొద్దనే, ఎవరు జరిగమ్మా? యెహోవా యొద్దనే ఏం దొరకడు? దావీదు ఇచ్చిన ప్రశ్నకు యోనా జవాబిస్తున్నాడు. యెహోవా యొద్దనే ఏం దొరకడు? రక్షణ దొరకడు, రక్షణ దొరకడు. అందువల్లే ఈ రక్షణ గురించి కొత్త నిబంధనల ప్రారంభంలోనే ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలని మరి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏ పేరు? యేసు. ఏ పేరండి? యేసు. యేసు అంటే అర్థం ఏమిటి? రక్షకుడు. ఎంత చక్కగా చెప్తుంది బైబిల్. దావీదు అన్నాడు, నరుల చేత లేదు, రాజుల చేత లేదు. ఏం లేదు? రక్షణ లేదు. సో యోనా అన్నాడు, యెహోవా యొద్దనే ఏం దొరకడు? రక్షణ దొరకడు. సో కొత్త నిబంధనలో అని ఆయనకు యేసు అను పేరు పెట్టు. యేసు అంటే అర్థం ఏమిటి? రక్షకుడు. ఏ రక్షకుడు? తన ప్రజలని తన వారి పాపముల నుండి ఆయనే కోరమావిడి గ్రామస్తురాల ఆయనే. ఎవరు కాదండి? ముక్తినిచ్చేవాడు ఆయనే, మోక్షాన్ని ఇచ్చేవాడు ఆయనే, పుణ్యలోకాన్ని ఇచ్చేవాడు ఆయనే. లోకంలో ఎవరు లేరు, ఆయనే ఆయనే ఆయనే. అందులో సుబ్రహ్మణ్యం, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే ఇంకెవరు లేరు, ఎవరు లేరు. పరలోకాన్ని చేర్చేవాడును నేనే అన్నాడు, మోక్షాన్ని చేర్చేవాడు నేనే ఇంకెవరు లేరు. అందువల్లే ఆ రక్షణ కొరకై ఆ యేసుక్రీస్తు శిలువలో రక్తధారలు చెల్లించాడు. పాపము లేనివాడు చెల్లి, ఏ దోషం లేనివాడు, ఏ అతిక్రమం లేనివాడు అత్యంత ఘోర శిక్షను అనుభవించాడు. శిరస్సులో ముళ్ళ కిరీటం, కాళ్ళ చేతులు మేకులు దిగొట్టాడు, హృదయంలో బలి పొడబడిచాడు. పాపము లేని యేసుక్రీస్తు పాపగ్రాహిగా శాపగ్రాహిగా ఆ శిలువలో వేలాడబడ్డాడు, రక్తధారలు చెందించాడు. నీ కోసం నా కోసమై మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. అందువల్లే బైబిల్ చెప్తుంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడలా. చెల్లి తమ్ముడా, చిన్న ప్రశ్న ఎదురు, ఈ కొడుకులు రక్షింపబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రక్షణ లేకుండా
పాట పాడవచ్చు నువ్వు, ఏడు చందా ఇవ్వచ్చు, కోరిమావిడి సంఘానికి వెళ్ళొచ్చు, జీడేముడి సంఘం ఉండొచ్చు. బట్ రక్షణ లేకుండా, పాప క్షమాపణ లేకుండా, నేను బాప్తీసం తీసుకున్నానండి, బాప్తీసం పరలోకం చేర్చాను, డజంట్ మ్యాటర్. మానవుడు పరలోకం చేరాలంటే, మానవ మోక్షం చేరాలంటే ఆ వ్యక్తి మారు మనసు పొంది ఉండాలా. ఏమొంది ఉండాలండి? అందరూ ఏమొంది ఉండాలా? మారు మనసు పొంది ఉండాలా. రక్షింపబడిన వాడే ఉండాలా, రక్షింపబడిన వాడే ఉండాలా. ఈ రాత్రి వేళ సోదరా సోదరు, ప్రభు నిన్ను ప్రేరేపిస్తుండగా, ఆయన ఆహ్వానిస్తుండగా, ఈ రాత్రి యేసుక్రీస్తు హృదయంలో చోటిస్తే, యేసు రక్తంలో పాపం కడుక్కుంటే, యేసునందు విశ్వాసం ఉంచితే, ఈ రాత్రి ధన్యుడవు ధన్యురాలి. అమ్మ విన్నారా? ధన్యుడవు ధన్యురాలి. కాబట్టి నరుల చేత లేదు, ఎవరి చేత లేదు? రాజుల చేత లేదు. ఎందుకు లేదు? వాడు మంటి పాలగుదరు అన్నాడు. ఏమండి? మంటి పాలు, మంటికి వెళ్ళేవాడు వాడు. ఏ రోజైనా నలుగురు మోసుకెళ్ళాలా, సమాధి చేయాలి. మంటికి వెళ్ళేవాడు శాశ్వతుడైన యేసుక్రీస్తు మరణాన్ని ఓడించాడు, సాతాన్ని ఓడించాడు. ఈ రాత్రి కోరికలు రక్షింపబడకపోతే ఈ రాత్రి విశ్వాసం ఉంచండి. యేసు రక్తధారలో పాపాలు కడుక్కోండి. నేను బాప్తిజం తీసుకున్నాను. ఇప్పుడు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది యేసు రక్తంలో పాపాలు కడుక్కున్నవారు బాప్తిజం తీసుకోవాలా. నేను అర్థమైంది. ఇప్పుడు కానీ ఈ కూడికలో ఇంకెవరైనా రక్షణ లేని వారు, మారు మనసు లేకపోతే ఇప్పుడైనా నమ్ముకోండి. మంచి అవకాశం చెల్లి. ఇది మంచి దినం. ఈ దినం ఈ స్తుతి కూడికలో ప్రభునందు విశ్వాసం ఉంచాలని మనం చేస్తున్నాను. ఒకటి, ఆయనను స్తుతిద్దాం. రెండవది, ఆయన రక్షణను జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా బాండ్ ఒక మాట అన్నాడు, దేవుడు మరొక వాణి మాకు ఇచ్చాడు అన్నాడు. ఏమన్నాడండి? మరొక వాణి ఇచ్చాడు. ఎవడు? నా రాణి గారు లోపల ఉందయ్యా. మీ రాణి రోజా గారు లోపల ఉన్నారా? అలాగే నువ్వు కూర్చో. మీ బాండ్ గారు కొడుకు అసాధ్యులు ఉన్నట్టున్నాడు. బాండ్ బాగు నేర్పాలనికి మీ దగ్గర మాట్లాడుతున్నాండి. జస్ట్ ఒక మాట బాండ్ వినండి. రోజా లోపల ఉండాలి, చిన్న పాపని పెట్టుకొని. బాగుండండి. దేవుడు మనకి ఇచ్చినప్పుడు పిల్లల్ని ఆ బాండుకి మనకు ఒక మాట చేద్దాం. వారికి బర్త్డే, ఇక్కడ ఒక నామకరణం. జస్ట్ న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చదవనా? 8వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చదవమా? 13:8. అందుకు మానోహ, నా ప్రభువా, నువ్వు పంపిన దైవజనుడు మరలా మా ఎదుకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చెయ్యవలెనో అది మాకు నేర్పు. నేనైతే తాట తీసేవాడిని. తల్లిదండ్రులకి ఆమె ఇంకా కన్సీవ్ గా గర్భము దాల్చలేదు. మానోహ బాగా ఏమండి వినండి బాగా. తల్లిదండ్రులు వినండి. సో పిల్లోడు ఇంకా గర్భంలో పడకముందే దేవుడి దగ్గరికి వెళ్ళారు ఇద్దరు కలిసి. ప్రభువా, మాకు పిల్లోని ఇస్తారని చెప్తారు కాబట్టి వాడికి మేము ఏమి నేర్పాలో అది మాకు తెలియచేయి. ఎవరికి చెప్పాలా? తల్లిదండ్రులు నేర్చుకోవాలా. ఎవరికి చెప్పాలంటే? కుమారులకు. అబ్బాయి మీ దగ్గర చెల్లి పెట్టుకోండి. మీ తాత అది తోలు తీసేదైతే కానీ బైబిల్ చేతులు ఉండాలి. అదే ఇక్కడ చెప్పేది మేము. అర్థమైందా? మన పిల్లలు మనమే పాడు చేస్తాం. ఒక మాట చెప్తానండి. సమయంలో చిన్న పిల్లోడు కదా, ఎంతండి? చిన్న పిల్లోడు. మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడండి? బాలుడాడు కదండి. ఎలా ఉన్నాడండి? మరి మన పిల్లలు ఏంటి? మన పిల్లలతో కలిసి మన సినిమాలు చూస్తాం, సీరియల్ చూస్తాం. వాడు నీ మాట ఎందుకు ఇట్లాడు? అని ప్రభాకర్ రావు గారు అంతేనండి. మీరు మీ పిల్లల మనమలతో కలిసి చూస్తున్నారు ఏదో ఒకటి. మీ పిల్లలు మీ మాట ఎలా వింటారు? సో మన పిల్లలు మన మాట వినాలంటే ప్రభా మాకు నేర్పండి, మా పిల్లలకు దశ. బాగుంటుంది రోజా గారు వినారా? మాకు నేర్పండి, మా పిల్లలకు. సమయంలో తల్లి తన పిల్లోడికి నేర్పి మందిరాలు తెచ్చిందండి. ఏమా ఇంటున్నారు? సమయంలో తల్లి ఏం చేసింది? నేర్పి ఎక్కడ తెచ్చింది? మందిరం తెచ్చింది. రైటా? మోషే ఎక్కలేదు,
పిల్లవాడిని పెంచి ఎక్కడికి పంపింది? ఫరో ఇంటికి పంపింది. ఎక్కడ పంపింది? ఫరో ఇంటికి. కానీ మోసే చెడిపోలేదు, సమయాలు చెడిపోలేదు. మన పిల్లలు చెడిపోవడానికి మనమే కారణం, తల్లిదండ్రులే కారణం. తల్లిదండ్రుల పిల్లలు సెల్లిస్తారు, వాడి ఇష్టానుసారంగా వాడు దాన్ని చూస్తాడు. వాడు సెల్లి ఇవ్వకపోతే భోజనం కూర్చున్నాడు, అది ఎవరు తప్పు? మీదే తప్పు. మీ పిల్లలతో కలిసి సినిమాలు చూస్తున్నారు, సీరియల్ చూస్తున్నారు. ఇక మీ పిల్లలు ఏం మాట వింటారు? ఏమి వింటారు మీ పిల్లలు? ఎంత దుర్మార్గం అది. కానీ మానవ భార్య, యేసు ప్రభా మాకు కుమారుని ఇస్తామంట, వానికి మేము ఏమి చెయ్యాలో అది మాకు నేర్పండి. ఏమాడు గుర్తుందా? ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు పెంచాలా. ఒకరు పెంచడం నాకు కష్టంగా ఉంది. 3 పిల్లల్ని ప్రభు కొరకు పెంచాలా. అందులో బైబిల్ ఏముంది? బాగుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4లో పిల్లలకు కోపము లేపక ప్రభు యొక్క ఏ శిక్ష? ప్రభు యొక్క శిక్ష. చూడండి, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను చెప్పరే. మనకు అది రావట్లేదు, మనకు వచ్చే కదండి. మీరు బైబిల్ నేను న్యాయాధిపతులు అంటే ఇటు చూస్తుంది ఒక అమ్మాయి బైబిల్ చదువుతలేదు. అమ్మాయి న్యాయమేనేది పాస్టర్ గారికి అవుతుంది. న్యాయం ఉండాలండి, న్యాయం. కానీ బోధలోను శిక్షలోను పెంచండి. అని బాలుడు నడవలసిన త్రోవడానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి అది మనం నేర్పుతాం. పిల్లలకి నేర్పుతాం. దేవుడి అతి కృప మనకు దయచేయను గాక. ఈ లేఖన భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. రోజా గారికి తెలిస్తే పేరు పెట్టేసి ప్రార్థించి తొందరగా రోజా గారు రండి. దేవుడు అయిపోయింది, ముగిద్దాం, చిన్న ముగిద్దాం. దేవుడు తన దాసులైన బాండు రోజా గారిని ప్రేమించి మరొక కుమారుని వారికి బహుమానంగా కానుకగా ఇచ్చాడు. బైబిల్ ఉంది, కుమారులు యెహోవాను గ్రహించు శాస్త్రం, గర్భఫలమైన ఇచ్చు. అంటే కూతుర్లు కాదని అక్కడ కాదు, తెలుగు అట్లా ఉంది. ఇంగ్లీష్ అయితే పిల్లలు యెహోవాను గ్రహించు శాస్త్రం, గర్భఫలమైన ఇచ్చు బహుమానం. కాబట్టి దేవుడు బాండు అలాగే రోజా గారిని ప్రేమించి మరొక కుమారు వారికి ఇచ్చాడు. ఏమంటారు? ఓకేనా? కాబట్టి బాండు ఒక మాట ఉన్నాడు, దేవుడు మరొక కుమారుని మాకు ఇచ్చాడన్నాడు, మరొక కుమారుని ఇచ్చాడన్నాడు. కాబట్టి ఆయన పేరు జస్టస్ జోసఫ్. కానీ జస్టస్ జోసఫ్. ఏమో రోజా గారు ఏం పేరు అది? జస్టస్ అంటే కొలస్సీ పత్రిక 4:11 యూస్తు అని మారు పేరు గల యేసు అని అర్థం. తెలుగులో యూస్తు అని మారు పేరు గల యేసు. యేసు అని అర్థం ఏమిటి? రక్షకుడు. అవునా? ఇక్కడ అనేకులను ఈ అబ్బాయి ప్రభులోకి నడిపించాలని ఆ పేరు పెట్టారు. మొదటిది జస్టస్. అలాగే బాగా రాహేలు రాహేలు అలాగే జస్తుడిక. మరలా ఆదిమ సంతతి అవ్వ ఒక మాట అన్నది. ఏమన్నది? దేవుడు నాకు ఒక మరొక కుమారుని అనుగ్రహించారు. రాహేలు కూడా దేవుడు మరొక బిడ్డను అనుగ్రహించుగాకని మొట్టమొదటి వాడికి ఏం పేరు పెట్టాడు? యోసేపు. యోసేపు అంటే అర్థం ఏంటంటే ఫలించేవాడు కాదు అని మళ్ళా అనుకున్నారు. యోసేపు అంటే అర్థమైంది ఫలించడం అంట కాదు, యాడి సమకూర్చేవాడు. యోసేపు అంటే అర్థమైందండి సమకూర్చేవాడు. కాబట్టి
బాబుకి 2 పేరు, యూస్తు అని మారు పేరు గల యేసు అంటే అర్థం ఏమిటి? రక్షకుడు. యేసేపు అంటే అర్థం ఏమిటి? సమకూర్చేవాడు. జస్టస్ జోసెఫ్. ఏమో రోజా గారు పలుకుతారు కొంచెం పలుకు గట్టి. రైట్, ప్రార్థన చేస్తా. చిన్న ప్రార్థన నేను ప్రార్థన చేస్తాను, అలాగే పాలన ప్రార్థన చేస్తాను. బాగుంటుంది. ప్రార్థన, చిన్న ప్రార్థన. దయాళుడైన మా తండ్రి స్తుతిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. వీళ్ళు ప్రభాకర్ రావు గారిని బట్టి, మీ దాసరాన్ని బట్టి, పిల్లల్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. వారికి ఇచ్చిన సంతానమైన బాండు రోజా గారిని బట్టి వందనాలు. వారికి మరొక కుమారుడు దయచేసిండగా మీ సన్నిధానంలో జస్టస్ జోసెఫ్ అనే నామకరణం చేసిండగా బాబాలాగా జీవించే కృపను దయచేయమని తల్లిదండ్రుల బిడ్డల్ని, వారి తాతగారిని, నాయనమ్మ గారిని, చేయించిన పరిశుద్ధులందరినీ దీవించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మరొక చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరిశుద్ధులని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. బాండు ఫ్యామిలీని మీరు ప్రేమించి మరొక బాబును మీరు అనుగ్రహించిన విధానం బట్టి నేను స్తోత్రాలు. జస్టస్ జోసెఫ్ను మీరు ప్రేమించి అయ్యా మీ రెక్కల చాటు బిడ్డను కాపాడండి. మానవ ఎలాగ మేము పెంచము ఈ బిడ్డను, ఏ రీతిగా పెంచము అనేటువంటి ఆ ప్రశ్న వీళ్ళు కూడా మీ పాద సన్నిధిలో పెట్టి వీళ్ళు కూడా అలాగూ అడిగి దేవా మీరు ఎలా పెంచమంటే అలా పెంచేటువంటి జ్ఞానమును వీరికి అనుగ్రహించమని, వీరికి కాదు కన్నటువంటి వారందరికీ ఇక్కడ అనేక మంది తల్లిదండ్రులు ఉన్నారు, వారి బిడ్డలను ఎలా పెంచాలో మిమ్మల్ని అడిగేటి జ్ఞానము తెచ్చామని, ఈ చిన్న బిడ్డపై మీ ఆశీర్వాదం కుమ్మరించమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. సో కుటుంబరావు గారు మిగతా విషయాలు నడిపిస్తారు. మంచిదండి. మరి ఇంతవరకు కూడా దేవుని వాక్యాన్ని అందించిన మరి